హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఏ డిఎస్సి ట్రిక్స్. మనం బయాలజీ క్లాసెస్లో భాగంగా 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్నటువంటి బయాలజీ క్లాసెస్ అనేవి మనం కంప్లీట్ చేశాము. ప్రజెంట్ వచ్చేసి మనము 10th క్లాస్ బయాలజీలో ఆల్రెడీ మనము జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఫస్ట్ పోషణ అనేటువంటి లెసన్ని కంప్లీట్ చేసాం. ఈరోజు వీడియోలో మనము శ్వాసక్రియకు సంబంధించినటువంటి సెకండ్ లెసన్ను మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. మరి ఇంకా ఎవరైనా 3 నుంచి 9వ తరగతి వరకు ఉన్నటువంటి బయాలజీ లెసన్స్ మీరు వినకపోతే కింద డిస్క్రిప్షన్లో వాటి యొక్క ప్లేలిస్ట్ నేను లింక్ షేర్ చేస్తాను, డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. అండ్ దీని యొక్క నోట్స్ కూడా మీకు పర్సనల్గా ప్రొవైడ్ చేయబడుతుంది. దానికి సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయిపోతే లేటెస్ట్గా వచ్చేటువంటి యూట్యూబ్ వీడియోస్ ప్లస్ షార్ట్ నోట్స్ మీకు అంతా అక్కడే అందించబడుతుంది. ఓకే, మరి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. చూద్దాం. మరి శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ, ఈ లెసన్లో మరి శ్వాసక్రియ ఎలా జరుగుతుంది, దాని యొక్క దశలు ఏంటి, ఇట్లా క్లియర్ డీటెయిల్స్ కంటే ముందు కొన్ని బేసిక్ పాయింట్స్ అనేవి మనం ఇక్కడ చూద్దాం. ఓకే, మరి చూడండి, రెస్పిరేషన్ అనేటువంటిది ఒక ఆంగ్ల పదం కదా. శ్వాసక్రియనే మనం ఏమని పిలుస్తాం? రెస్పిరేషన్ అని పిలుస్తాం. మరి ఈ రెస్పిరేషన్ అనేటువంటి ఆంగ్ల పదము రెస్పైర్ అనేటువంటి ఒక లాటిన్ పదం నుంచి ఉద్భవించడం జరిగింది. మరి రెస్పైర్ అనగా అర్థం ఏంటి అంటే పీల్చడం. ఓకేనా, మనము మరి శ్వాసక్రియలో ఆక్సిజన్ని పీలుస్తున్నాం కదా, మళ్ళీ ఈ పీల్చడం అని పిలవడం జరుగుతుంది అనమాట రెస్పైర్ అంటే. తర్వాత మరి శ్వాసక్రియలో మనం వాయువుల వినిమయం అనేది చూస్తున్నాం. మరి ఆ వాయువుల పైన ప్రయోగాలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే మరి వాళ్ళలో ముఖ్యులు ఎవరు అంటే మనకు లెవోయిజర్. ఓకేనా, లెవోయిజరు ఈ వాయువుల పైన అనేక పరిశోధనలు చేయడం జరిగింది. మరి ఆయన చేసినటువంటి పరిశోధనల్లో కొన్ని ఇంపార్టెంట్వి మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాయింట్స్ చూద్దాం. మరి చూడండి, ఫస్ట్ చేసినటువంటి ఈయన ప్రయోగం ఏంటి అంటే సున్నపు నీరున్నటువంటి ఒక పళ్ళెంలో ఏం చేసినాడంటే బొగ్గు పొడిని ఉంచినాడు. బొగ్గు పొడిని ఉంచి దానిని మండించినప్పుడు ఏమైందంటే గంట జాడిలో ఒక వాయువు అనేది వెలువడింది. ఆ వాయువునే ఈయన దేనిగా గుర్తించాడు అంటే స్థిరమైన వాయువుగా గుర్తించడం జరిగింది. మనకి స్థిరమైన వాయువు అన్న కార్బన్ డయాక్సైడ్ అయినా ఒకటే, కాబట్టి స్థిరమైన వాయువు అనేది దేన్ని పిలుస్తామంటే కార్బన్ డయాక్సైడ్ని పిలుస్తాం. నెక్స్ట్ ఇంకొక ప్రయోగంలో ఏం కనుక్కున్నాడు అంటే ఏదైనా ఒక పదార్థాన్ని కానీ లేదంటే ఏదైనా ఒక లోహాన్ని కానీ దీన్ని దహనం చేసినప్పుడు లేదంటే మండించినప్పుడు ఒక వాయువు అనేది రిలీజ్ అవుతుంది. ఆ వాయువు అదేవిధంగా మనం శ్వాసక్రియలో పీల్చేటువంటి గాలికి తేడా ఉందని గుర్తించాడు. మరి మనం లోహం దహనం చెందినప్పుడు లేదంటే ఏదైనా ఒక పదార్థం దహనం చెందినప్పుడు మనకి ఏ వాయువు రిలీజ్ అవుతుంది అంటే కార్బన్ డయాక్సైడ్ అనేది మనకి రిలీజ్ అవుతుంది. అదే శ్వాసక్రియలో మనం పీల్చే గాలి అంటే ఏది? ఆక్సిజన్ని మనం పీలుస్తాం. ఇప్పుడంటే మనకు తెలుసు కార్బన్ డయాక్సైడ్ అని ఆక్సిజన్ అని, అప్పట్లో ప్రయోగాలు చేసినారు కదా. కాబట్టి ఈ కార్బన్ డయాక్సైడ్ ఇది ఆక్సిజన్ అంటే ఏదో ఒక తేడా ఉంది అని చెప్పేసి గుర్తించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకు లెవోయిజర్. తర్వాత శ్వాసక్రియలో విడిచే గాలిలో కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది అని గుర్తించినటువంటి వ్యక్తి ఎవరంటే కూడా మనకి లెవోయిజర్ అనమాట. అదేవిధంగా గాలిలో స్థిరమైన వాయువు అనేది ఎంత పరిమాణంలో ఉంటుంది అని చెప్పినాడు అంటే 1/6 పరిమాణంలో ఉంటుంది అని గుర్తించాడు. మరి మనకు శాతం తెలుసు, వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ యొక్క శాతం ఎంతో మరి కమెంట్ బాక్స్లో తెలియజేయండి, మనకి సోషల్లో వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, పీల్చే గాలి లేదా కర్చయ్యే గాలి ఊపిరితిత్తులలోకి వెళ్ళి స్థిరమైన గాలిగా మారుతుందని భావించాడు. మరి ఇక్కడ పీల్చే గాలి లేదా కర్చయ్యే గాలి అని దేన్ని పిలుస్తామంటే ఆక్సిజన్ని పిలుస్తాం. ఎప్పుడైతే ఆక్సిజన్ ఊపిరితిత్తుల ద్వారా చేరుతుందో తిరిగి ఏ రూపంలో వస్తుందంట? స్థిరమైన గాలిగా అంటే కార్బన్ డయాక్సైడ్గా మారి బయటికి వస్తుందని భావించినటువంటి వ్యక్తి ఎవరు అంటే కూడా మనకి లెవోయిజర్. కాబట్టి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాం. మరి జాన్ డాపర్ అనేటువంటి ఒక వ్యక్తి కూడా మరి ఈయన కూడా ప్రయోగాలు చేయడం జరిగింది.
చూడండి ఈయన ఎన్నో శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి అంటే 19వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన గ్రంథం ఏది అంటే మానవ శరీర ధర్మశాస్త్రం. ఓకేనా. ఈయన ఏం చెప్పినాడు అంటే జీవులు గ్రహించే పదార్థాలలో దహనం చెందడానికి వీలైనవి ఏవి అంటే నీరు మరియు ఆక్సిజను. ఇవి ఒకదానిపై ఒకటి ఆధారపడి జరిపే చర్యల వల్ల భౌతికంగా జీవక్రియలు అనేవి జరుగుతాయి. అంటే శరీరం నుంచి విడుదలయ్యేటువంటి విసర్జితాలలో ఇంకా ఏమున్నాయి అంటే నీరు, కార్బన్ డయాక్సైడ్, ఫాస్ఫరస్, సల్ఫర్ లాంటి కొన్ని ఇతర పదార్థాలు కూడా ఉన్నాయి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి జాన్ డాపర్. మనము విసర్జక వ్యవస్థలో మనము ఇంకా డీటెయిల్డ్గా ఏ ఏ పదార్థాలు విసర్జితాలుగా ఉన్నాయనేది అక్కడ క్లియర్గా నేర్చుకుందాం. ఓకేనా. కాబట్టి ఇది మనకు శ్వాసక్రియలో ఉన్నటువంటి సైంటిస్టులు వీళ్ళిద్దరు, లెవోయిజరు, జాన్ డాపర్. నెక్స్ట్ మనము మెయిన్ టాపిక్లోకి వెళ్ళబోతున్నాము. శ్వాసక్రియలో ఉన్నటువంటి దశలు. మరి మనకి శ్వాసక్రియ అంటే జనరల్గా మనం ఏమనుకుంటాం, గాలి పీల్చడం, గాలి వదిలేయడం, దీన్నే శ్వాసక్రియ అనుకుంటాం. కానీ మరి మనం శ్వాసక్రియ అనేది ఏంటి అంటే మనం గాలి పీల్చడం, గాలి వదిలేయడంతో పాటుగా మరి ఆక్సిజన్ అనేది ఒక్కొక్క స్టేజ్లో ఏమవుతుందంటే ఫైనల్గా కణాలలోకి వెళ్తుంది అనమాట. అది ఎలా వెళ్తుంది అనేది మీకు ఇక్కడ ఒక రఫ్ డయాగ్రామ్ చూడండి. మరి శ్వాసక్రియలోని దశల్లో మొట్టమొదటగా ఏం జరుగుతుందంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేవి జరుగుతాయి కదా. అంటే ఉచ్ఛ్వాసం గాలి పీల్చడము, గాలి వదలడం అనేది జనరల్గా జరుగుతుంది. అయితే మరి తర్వాత జరిగేటువంటి ప్రాసెస్ ఏంటంటే ఊపిరితిత్తులలో వాయువుల మార్పిడి అనేది జరుగుతుంది. జస్ట్ ఇక్కడ ఐడెంటిఫై కోసమే మీకు డీటెయిల్డ్గా ఎలా జరుగుతుంది అనేది మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. మరి ఊపిరితిత్తులలో వాయువుల మార్పిడి అంటే ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డయాక్సైడ్ని మార్చుకుంటాయి. అది ఎలా జరుగుతుంది అనేది. తర్వాత రక్తం ద్వారా వాయు రవాణా. మరి మనం పీల్చుకున్నటువంటి గాలిని, ఆక్సిజన్ని రక్తం ద్వారా ఎలా రవాణా చేయబడుతుంది అనేటువంటి పాయింట్ నేర్చుకుందాం. తర్వాత మరి రక్తం అంటే రక్తనాళాలు ఉంటాయి కదా, రక్తనాళాల్లో రక్తం ఉంటుంది. మరి ఈ రక్తనాళాల నుంచి కణజాలాల్లోకి ఎలా వాయువుల మార్పిడి జరుగుతుంది. తర్వాత కణజాలాల నుంచి కణంలోకి ఎలా ఆక్సిజన్ చేరబడుతుంది, ఎలా అక్కడ కణ శ్వాసక్రియ అనేది ఎలా జరుగుతుంది అనేది మనము డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఓకేనా. కాబట్టి శ్వాసక్రియలోని దశలు ఏవి అంటే ఇవి. కాబట్టి కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మాత్రమే శ్వాసక్రియ కాదు. కణంలోకి వెళ్ళి కణంలో శ్వాసక్రియ జరిపిన తర్వాత శక్తి విడుదలవుతుంది. అక్కడి వరకు కూడా మొత్తం ఏంటి అంటే శ్వాసక్రియ అనే మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇక్కడ క్లియర్ కదా. మరి నెక్స్ట్ చూద్దాం. మరి ఫస్ట్ చెప్పుకున్నాం ఏంటి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. మరి ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో మనం ఇక్కడ ఒక చిన్న పాయింట్ నేర్చుకుందాం. మన టెక్స్ట్ బుక్లో ఉంది. ఇక్కడ చూడండి, ఒక పర్సన్ ఏం చేస్తున్నాడు, 2 టెస్ట్ ట్యూబ్స్లలో ఒక దాంట్లో ఏమో నీటిని నింపినారు, మరొక దాంట్లో ఏమో సున్నపు తేటను నింపడం జరిగింది. ఇప్పుడు ఈ బాబు ఏం చేస్తున్నాడు, గాలిని ఊదుతున్నాడు కదా. గాలిని ఊదుతున్నాడు అంటే విడిచే గాలి ఏమవుతుంది, అది స్థిరమైన వాయువు, లేదంటే దాన్ని మనం ఏమంటాం కార్బన్ డయాక్సైడ్ అని పిలుస్తాం. ఎప్పుడైతే కార్బన్ డయాక్సైడ్ అనేది ఈ టెస్ట్ ట్యూబ్లలోకి వెళ్ళిపోతుందో అప్పుడు ఏమవుతుందంటే వాటర్లో ఎలాంటి మార్పు రాకపోయినా ఈ సున్నపు తేటలో మార్పు అనేది వస్తుంది అనమాట. ఓకేనా. ఈ సున్నపు తేట అనేది ఎలా మారుతుందంటే తెల్లగా పాల వలె మారుతుంది. ఓకేనా. సున్నపు తేట అనేది తెల్లగా పాల వలె మారినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఆ విడిచే గాలిలో మనకి ఏ వాయువు ఉన్నట్టు, కార్బన్ డయాక్సైడ్ ఉన్నట్టు. ఓకే. సో ఈ ప్రయోగం అనేది మీరు మనకు టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి ఒకసారి చూడండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి వాయు ప్రసార మార్గం చాలా ఇంపార్టెంట్. మనం మెయిన్ టాపిక్లోకి వచ్చేసినాము. మరి వాయు ప్రసార మార్గం అనేది ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ నాసికా రంధ్రాల ద్వారా మరి ఏమవుతుంది, ఆక్సిజన్ అనేది పీల్చుకుంటుంది. తర్వాత నాసికా కుహరము, ఆ తర్వాత గ్రసని, తర్వాత స్వరపేటిక, ఆ తర్వాత వాయునాళము, ఆ తర్వాత శ్వాసనాళాలు,
ఆ తర్వాత శ్వాసనాళికలు, ఆ తర్వాత వాయుకోశ గోనులు, వీటినే వాయుగోనులు అని కూడా పిలుస్తాము. తర్వాత ఫైనల్గా రక్తం. మరి రక్తంలోకి ఆక్సిజన్ అనేది చేరుతుంది. మళ్ళీ రక్తంలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ అనేది మళ్ళీ తిరిగి రిటర్న్ చేయబడుతుంది. వాయుకోశ గోనులు, తర్వాత శ్వాసనాళికలు, శ్వాసనాళాలు, వాయునాళము, స్వరపేటిక, గ్రసని, నాసికా కుహరము, నాసికా రంధ్రాల ద్వారా కార్బన్ డయాక్సైడ్ అనేది మనకి బయటికి వస్తుంది కదా. మరి ఇది క్లియర్గా మనం ఒకసారి డయాగ్రమాటిక్గా చూద్దాం. ఓకేనా. డయాగ్రమాటిక్గా చూసినప్పుడు మరి మొట్టమొదటి భాగం ఏంటి అంటే నాసికా రంధ్రం కదా. నాసికా రంధ్రం. మరి ఈ నాసికా రంధ్రాలు ఏంటి అంటే ఏం పని చేస్తాయంటే ఇవి సాధారణంగా వాయువు శరీరంలోకి ప్రవేశించే మార్గం అన్నమాట. మరి ఈ రంధ్రాల ద్వారానే మనకి ఏమవుతుంది, వాయువు అనేది శరీరంలోకి ప్రవేశిస్తుంది. మనం ఆక్సిజన్ని పీల్చుకున్నప్పుడు ఈ నాసికా రంధ్రాల ద్వారా లోపలికి వెళ్తుంది అన్నమాట. మరి ముక్కు లోపల మనకు వెంట్రుకలు ఉంటాయి కదా. ఆ వెంట్రుకల వంటి నిర్మాణం ఉన్నటువంటి ఆ భాగం అంతా ఏంటి అంటే మనకి నాసికా కుహరం అన్నమాట. ఓకేనా. నాసికా కుహరం అని పిలుస్తాం. మరి ఈ నాసికా కుహరం అనేది దీంట్లో వెంట్రుకల లాంటి నిర్మాణాలు ఉంటాయని చెప్తున్నాం కాబట్టి మరి అవి ఏం చేస్తాయంటే వాతావరణంలో నుంచి లేదంటే బయట నుంచి ఏమైనా దుమ్ము కణాలు కానీ అంటే అవసరం లేని పార్టికల్స్ ఏవైనా మన శరీరంలోకి ప్రవేశించాలని చూసినప్పుడు ఈ వెంట్రుకల లాంటి వెంట్రుకలు అనేవి ఏం చేస్తాయంటే స్టాప్ చేస్తాయి అన్నమాట. లోపలికి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. ఓకేనా. తర్వాత ఇంకా ఏంటి అంటే మన శరీర ఉష్ణోగ్రత అనేది ఒక రకంగా ఉంటుంది. బయట వాతావరణంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత అనేది కొంచెం తేడాలు ఉంటాయి కదా. కానీ ఎప్పుడైతే వాయువు అనేది నాసికా రంధ్రాల ద్వారా నాసికా కుహరంలోకి ప్రవేశిస్తుందో ఈ నాసికా కుహరంలోన ఏమవుతుందంటే ఉష్ణోగ్రత బయట ఉన్నటువంటి ఉష్ణోగ్రత అనేది మన శరీర ఉష్ణోగ్రతకు సమానం అవుతుంది అన్నమాట. ఓకేనా. మన శరీర ఉష్ణోగ్రతకు సమానం చేస్తుంది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే గాలి ఉష్ణోగ్రత అనేది బయట ఉన్నటువంటి గాలి ఉష్ణోగ్రత అనేది ఎప్పుడైతే నాసికా కుహరంలోకి వస్తుందో శరీర ఉష్ణోగ్రతకు సమానంగా చేస్తుందన్నమాట. సో ఆ పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ నాసికా కుహరం అనేది కొంచెం తేమగా ఉంటుంది. మరి ఈ తేమగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే బయట నుంచి వచ్చినటువంటి గాలి కూడా ఏమవుతుందంటే అంతకు ముందు ఉన్నటువంటి గాలి పరిణామం కంటే కాస్త తేమగా మారుతుంది అన్నమాట గాలి. కాబట్టి ఈ పాయింట్స్ అనేవి నాసికా కుహరం దగ్గర మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకేనా. మరి నెక్స్ట్ పార్ట్ చూస్తే మనకి ఏంటి అంటే గ్రసని. ఓకే. మనకి నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే గ్రసని చాలా ఇంపార్టెంట్. మనకి గ్రసని అనేది జీర్ణ వ్యవస్థ అదేవిధంగా శ్వాస వ్యవస్థ రెండిటికి సంబంధించినటువంటి భాగం ఏదైనా ఉంది అంటే మనకి గ్రసని అన్నమాట. ఓకేనా. ఈ గ్రసని ఏం చేస్తుందంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గాలికి ఏమంటారు గాలి అనేది కాస్త తేమగా మారుతుంది అని చెప్పినాం. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే గాలి మరికొంత వెచ్చగా చేయడము లేదంటే మరికొంచెం తేమను చేర్చడం అనేది మనకు ఇక్కడ ఈ గ్రసని అనేది దాన్ని చూసుకుంటుంది అనమాట. ఓకేనా. మరి గ్రసని గురించి మనం తర్వాత మరికొంత బ్రీఫ్గా మనం అక్కడ చూద్దాము. ఇక్కడైతే జస్ట్ మనకి ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. మరి గ్రసని తర్వాత మనకు ఉన్నటువంటి భాగం ఏంటి అంటే స్వరపేటిక. ఓకే. చూడండి ఈ పార్ట్ స్వరపేటిక. ఓకే. మరి ఈ స్వరపేటికలో మనకి ఏముంటాయంటే స్వరతంత్రులు. ఓకేనా. స్వరతంత్రులు అనేవి ఉంటాయి. కాబట్టి మరి ఈ స్వరతంత్రుల యొక్క విధి ఏంటి అంటే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా. మాట్లాడుతున్నప్పుడు ధ్వని అనేది మనకి ఎలా ఉత్పత్తి అవుతుంది అంటే ఈ స్వరతంత్రుల వలన ఉత్పత్తి అవుతుంది. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మనం పీల్చినప్పుడు గాలిని మనం పీలుస్తాం కదా. ఆ గాలితో కాకుండా మనం నిశ్వాస సమయంలో అంటే
మనం గాలిని వదిలేస్తాం కదా! గాలిని వదిలేస్తున్నప్పుడు ఆ గాలి రివర్స్‌లో ఇట్లా బయటికి వస్తుంటది కదా! అప్పుడు ఏమైతదంటే ఈ స్వరతంత్రాలనేవి వైబ్రేట్ అయితాయనమాట. ఆ గాలికి ఆ స్వరతంత్రులనేవి వైబ్రేట్ అయ్యి అప్పుడు ధ్వని అనేది ఉత్పత్తి అవుతది. కాబట్టి ఈ పాయింట్ కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. సో, ఇలా స్వరతంత్రులనేవి కంపనాలు చేసినప్పుడు మనకు ధ్వనులు గానీ, మనం పాటలు పాడినప్పుడు ఆ సౌండ్ అనేది బయటికొస్తుందనమాట. కాబట్టి ఈ పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. స్వరపేటిక. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి వాయునాళం. చూడండి ఇక్కడ మనకి స్వరపేటిక నుంచి ఇక్కడి వరకు ఉన్నటువంటి భాగం ఉంది గదా! ఈ భాగాన్ని మనం ఏమని పిలుస్తామంటే వాయునాళం అని పిలుస్తాం. ఓకేనా? మరి ఈ మనం గొంతు భాగంలో మనం కొంచెం టచ్ చేస్తే మనకు కనిపిస్తది. మీరు మరీ గట్టిగా ఒత్తుకోవద్దండి. జస్ట్ లైట్‌గా ఒత్తి చూస్తే మీకు అర్థమైపోతది. ఓకేనా? సో, ఇది వాయునాళం. ఓకేనా? టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. ఈ వాయునాళం నుంచి 2గా చీలిపోయినాయి గదా! ఇక్కడి వరకు 2గా చీలిపోయినాయి గదా! వీటిని ఏమని పిలుస్తాము అంటే మనము శ్వాసనాళాలు అని పిలుస్తాం. ఓకేనా? శ్వాసనాళాలు. ఒక శ్వాసనాళమేమో ఒక ఊపిరితిత్తులోకి, మరొక శ్వాసనాళమేమో మరొక ఊపిరితిత్తులోకి పోయినాయి. ఇవన్నీ ఈ వాయునాళం గానీ, శ్వాసనాళం గానీ ఏంటి అంటే ఇవి వాయువుని తీసుకుపోయేటువంటి మార్గం అనమాట. మనకు గొట్టాలు ఎట్లుంటాయో అట్లా అంతే. ఓకే. పైపుల్లాగా అనమాట. సో, ఈ శ్వాసనాళం అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. చూడండి. నెక్స్ట్ ఈ శ్వాసనాళం నుంచి మనకిక్కడ చిన్న చిన్న నాళికలుగా విడిపోయింది. అంత ట్రీ లాగా మీకి కనిపిస్తుంది గదా! అంత మొత్తం ఊపిరితిత్తు మొత్తము ఉన్నాయి గదా! ఈ నాళాలన్నిటిని ఈ చిన్న చిన్న నాళాలన్నిటిని ఏమని పిలుస్తామంటే శ్వాసనాళికలు అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? శ్వాసనాళికలు అని పిలుస్తాం. చాలా చిన్న నాళాలనమాట. కాబట్టి వీటిని ఏమని పిలుస్తామంటే శ్వాసనాళికలు అని పిలుస్తాం. ఓకేనా? ఈ శ్వాసనాళికల తర్వాత ఫైనల్‌గా ఏమవుతది అంటే మీకి ఇక్కడ డయాగ్రామ్‌లో లేదు గానీ మీకు ఓకే. వెయిట్ చూపిస్తాను. చూడండి ఈడ ఒక ఇక్కడ డయాగ్రామ్ ఉంది చూడండి. ఇది ఒక చిన్న శ్వాసనాళిక అనుకుంటే ఆ శ్వాసనాళిక అనేది దేనితో ఎండ్ అవుతదంటే వాయుగోణులతో ఎండ్ అవుతది. ఓకేనా? ఇట్లా ప్రతి శ్వాసనాళికకు ఎండింగ్‌లో ఏముంటాయంటే ఈ వాయుగోణులనేవి ఉంటాయి. వీటిని వాయుకోశ గోణులు అని కూడా పిలుస్తాం. కాబట్టి శ్వాసనాళికలు వేటితో అంతమవుతాయంటే ఈ వాయుగోణులతో అంతమవుతాయి. చాలా ఇంపార్టెంటు. ఈ వాయుగోణులనేవి మనకి శ్వాసక్రియలో ప్రామాణిక ప్రమాణాలనమాట. ఓకేనా? ప్రాథమిక ప్రమాణం. శ్వాసక్రియలో ప్రాథమిక ప్రమాణాలు ఏవి అంటే మనకి ఈ వాయుగోణులనమాట. సో, ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తా చూడండి. ఈ వాయుగోణులకు ఏమవుతదంటే ఇక్కడ మీకు బ్లూ కలర్, రెడ్ కలర్‌లో కనిపిస్తున్నాయి గదా! ఇవేంటి అంటే రక్తనాళాలు, రక్తకేశ నాళికలు. చాలా చిన్న చిన్న రక్తకేశ నాళికలనమాట. ఎంత వలలాగా అతుక్కుపోయినాయి గదా! ఈడ. మీరు చూస్తే మీకు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్నాయి గదా! ఈ వాయుగోణులకు రక్తకేశ నాళికలనేవి ఒక వలలాగా అతుక్కుపోయుంటాయనమాట. అతుక్కుపోయి ఉన్నప్పుడు మరి ఏం జరుగుతది ఇక్కడ? రక్తమేమో కార్బన్ డయాక్సైడ్‌ని మోసుకొని వచ్చింటది. వాయుగోణులేమో ఆక్సిజన్‌ని మోసుకొని వచ్చింటది. ఇక్కడ ఎక్స్‌చేంజ్ జరుగుతది. ఏమైతది? రక్తంలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ ఏమో వాయుగోణుల్లోకి వెళ్ళిపోతది. వాయుగోణుల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ ఏమో రక్తకేశ నాళికల్లోకి ట్రాన్స్‌ఫర్ అయితదనమాట. దాని తర్వాత మనం ఇందాక ఏ ప్రాసెస్‌లో అయితే మనం చెప్పుకున్నామో తిరిగి అదే ప్రాసెస్‌లో మరి కార్బన్ డయాక్సైడ్ అనేది నాసికా రంధ్రాల ద్వారా బయటికొచ్చేస్తది. ఓకేనా? కాబట్టి ఈ పాయింట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు మరి ఈ వాయుగోణుల గురించి చెప్తున్నాం గదా! మరి మానవుని యొక్క ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి వాయుగోణులన్నిటిని కూడా బయటికి తీసి వాటిని బాగా ఇట్లా మనము స్ప్రెడ్ చేస్తే ఎంత వైశాల్యాన్ని ఆక్రమిస్తుంది అంటే 160 చదరపు మీటర్ల వైశాల్యాన్ని ఆక్రమిస్తుందనమాట. ఎన్ని చదరపు మీటర్లు? 160
చదరపు మీటర్ల వైశాల్యాన్ని ఆక్రమిస్తుంది. దాదాపు ఏంటి అంటే ఒక టెన్నిస్ కోర్టు అంత వైశాల్యాన్ని ఈ వాయుగోనులు అనేవి ఆక్రమిస్తాయి. అంటే అంత పెద్ద అవి మనకు అంత ముడుచుకొని పోయి ఉంటాయి కానీ అది ఎక్కువ వైశాల్యాన్ని కలిగి ఉంటాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మరి ఈ వాయు ప్రసార మార్గం అనేటువంటిది ఇది. ఓకే. నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఇందాక నేను చెప్పా కదా మీకు వాయుగోనులకు సంబంధించి. మరి ఈ శ్వాసనాళికకు వాయుగోనులు అనేవి ఇలా ఉంటాయి. రక్తానికి సంబంధించిన రక్తకేశ నాళికలు కూడా ఇట్లా బాగా వలలాగా ఉంటాయి. ఇక్కడ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఓకే. మరి నెక్స్ట్ చూద్దాం. మనము ఉపజిహ్వికలో వాయు ప్రసారం అనేది ఎలా జరుగుతుంది అనేటువంటిది మనము ఇక్కడ చూద్దాం. ఇందాక గ్రసని చెప్పేటప్పుడు చెప్పా కదా, ఇక్కడ డీటెయిల్గా మనం తెలుసుకుందామని. ఫస్ట్ చూడండి, ఫస్ట్ డయాగ్రామ్లో ఉపజిహ్విక గాలిని ఊపిరితిత్తుల వైపుకు మరల్చుట అంటే మనకిది శ్వాసక్రియకు సంబంధించింది అని అర్థమవుతుంది. చూడండి, మరి ముక్కు ద్వారా గాలిని పీల్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఈ ప్రాంతంలో ఎపిగ్లాటిస్ అనేది ఓపెన్ చేయబడింది కదా. ఎపిగ్లాటిస్ అనేది తెరుచుకొని ఉండడం వల్ల ఇది ఏమవుతుందంటే నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి మరి వాయునాళంలోకి గాలి అనేది పోతుంది. ఓకేనా. అదే ఇక్కడ చూడండి, ఉపజిహ్విక ఆహారపు ముద్దను స్వరపేటికలోకి వెళ్ళకుండా స్వరపేటికలోకి వెళ్ళకుండా చేస్తుంది. అంటే ఇక్కడ చూడండి, మరి నోటి ద్వారా ఆహారం తీసుకున్నప్పుడు ఈ ప్రాంతంలో ఎపిగ్లాటిస్ మూసుకుంది. మీకు అబ్జర్వ్ చేస్తున్నారా, స్వరపేటికలోకి పోకుండా స్వరపేటిక పైన ఇది మూసేసిందనమాట. ఓకే. చూడండి బాగా డయాగ్రాము. స్వరపేటిక పైన మూసేసినప్పుడు అది ఏమవుతుంది, అవతల ఉన్నటువంటి ఆహార వాహికలోకి ఆహారం అనేది వెళ్తుందనమాట. కాబట్టి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే శ్వాసక్రియ జరిపేటప్పుడు ఎపిగ్లాటిస్ అనేది తెరుచుకుంటుంది. అదే ఆహారం తినేటప్పుడు ఎపిగ్లాటిస్ అనేది మరి స్వరపేటిక పైన మూసుకొని ఉంటుందన్నమాట. స్వరపేటికలోకి వెళ్ళకుండా క్లోజ్ చేయబడి ఉంటుంది. మనకు అందుకే చెప్తుంటారు అన్నం తినేటప్పుడు మాట్లాడకుండా తినాలి అని. ఎందుకు, నువ్వు అన్నం తినేటప్పుడు అన్నం తింటున్నావు ప్లస్ మాట్లాడుతున్నావు అంటే అప్పుడు శ్వాసక్రియ కూడా కొంచెం ఫాస్ట్గా జరగాలి కదా. అట్లా జరగాలన్నప్పుడు ఏమవుతుంది, ఎపిగ్లాటిస్కి కొంచెం అంత తొందరగా నాడీ నియంత్రణ ఏమంటారు పాసిబిలిటీ అవ్వదనమాట. అక్కడ ముయ్యాలన్నా ఇక్కడ తెరచాలన్నా, అక్కడ ముయ్యాలన్నా ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది ఎపిగ్లాటిస్. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే మనకు పొర్రపోవడం జరుగుతుంది. కొన్నిసార్లు వాటర్ తాగినాం అనుకోండి, పొర్రపోయి ముక్కులో నుంచి వాటర్ వస్తాయి. ఎందుకంటే ముక్కులో నుంచి వాటర్ వచ్చింది అంటే ఏంటి అంటే అప్పుడు ఎపిగ్లాటిస్ తెరచబడింది అని. కాబట్టి తినేటప్పుడు లేదంటే ఏదైనా నోటితో ఏమైనా పని చేసేటప్పుడు కొంచెం మాట్లాడకుండా ఆ పని కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. అంటే ఫుడ్ తినేటప్పుడు. సో ఇది ఉపజీవికకు సంబంధించినటువంటి అంశాలన్నమాట. ఓకే. మరి నెక్స్ట్ చూద్దాం. మరి ఉపజీవిక అనేది ఇంత క్లియర్గా పనిచేయాలి అంటే డెఫినెట్లీ దీనికి నాడీ నియంత్రణ అనేది డెఫినెట్లీ ఉంటుందన్నమాట. సో ఆ పాయింట్ కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మరి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసుకుంటే మానవునిలో శ్వాసక్రియ విధానం అనేటువంటి టాపిక్ ఉంది. ఇందులో మనకి ఉచ్ఛ్వాసం అనేది ఎలా జరుగుతుంది, నిశ్వాసం అనేది ఎలా జరుగుతుంది. మరి ఉచ్ఛ్వాసం నిశ్వాసం జరిగేటప్పుడు మరి ఊపిరితిత్తుల్లో జరిగేటువంటి మార్పులు అనేది మనము ఇక్కడ చూద్దాం. మరి ఇక్కడ మనకు ఛాతీ కండరాలు అదేవిధంగా కుహరము ఉదర కుహరం అనేవి ఉంటాయి. ఈ ఉదర కుహరము కుహరము రెండింటిని వేరు చేస్తూ మధ్యలో మనకు ఒక కండరయుతమైనటువంటి నిర్మాణం అనేది ఉంటుంది. దీనినే ఏమంటామంటే మనము ఉదర వితానం అని పిలుస్తాం. ఓకేనా. ఉదర వితానం లేదా డయాఫ్రామ్ అని పిలుస్తాం. ఓకే. ఈ ఉదర వితానం అనేది మనకు శ్వాసక్రియలో మనం దీని యొక్క మార్పు అనేది బాగా చూస్తాం. కాబట్టి ఈ శ్వాసక్రియలో మొట్టమొదటిగా మనము ఉచ్ఛ్వాసం, ఓకే, అంటే ఇన్హలేషన్ అని పిలుస్తాం. ఉచ్ఛ్వాసం ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. ఉచ్ఛ్వాసం జరిగేటప్పుడు ఏమవుతుందంటే మనము గాలిని పీల్చుకుంటాం అనమాట. ఎప్పుడైతే గాలిని పీల్చుకుంటావో ఏమవుతుందంటే ఊపిరితిత్తుల లోపల ఉండేటువంటి పీడనం తగ్గి ఏమవుతుందంటే గాలి అనేది నాసికా రంధ్రాల ద్వారా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుందన్నమాట. ఎప్పుడైతే ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుందో ఏమవుతుంది, ఊపిరితిత్తులు అనేవి వ్యాకోచిస్తాయి. ఇప్పుడు మనం బెలూన్ తీసుకున్నాం, బెలూన్ తీసుకొని మనము బెలూన్ని ఊపినాం అనుకోండి,
ఊపినప్పుడు ఏమవుతది? లోపలికి గాలి అనేది బెలూన్‌లోకి వెళ్ళినప్పుడు బెలూన్ అనేది వ్యాకోచిస్తది. సేమ్ అదే విధంగానే ఇక్కడ మనకేమవుతదంటే, ఆ ఊపిరితిత్తులనేవి మనకు వ్యాకోచిస్తాయన్నమాట. మీరు ఒకసారి పీల్చి చూడండి. పీల్చి చూస్తే మీకు ఈజీగా అర్థమైతది. ఊపిరితిత్తులనేవి వ్యాకోచిస్తాయి. అదేవిధంగా ఉదర వితానం అనేది మనకి ఎలా జస్ట్ ఒక బల్లపరుపుగా కదా! మనకు ఈ రకంగా ఒక ప్లేట్‌లాగా మనకి ఉదర వితానం అనేది మారుతదనమాట. కాబట్టి ఉచ్ఛ్వాస సమయంలో మీకు జరిగేటువంటి మార్పులు ఏంటి అంటే, ఊపిరితిత్తుల యొక్క పరిమాణం అనేది పెరుగుతుంది. మీరిక్కడ డయాగ్రామ్‌లో క్లియర్‌గా మీకిలా కనిపిస్తది. కావాలంటే చూడండి. ఇప్పుడు ఊపిరితిత్తులున్నాయి గదా! ప్రక్కటెముకలకి బయటికొచ్చేసినాయి కదా! పక్కటెముకల కంటే బయటికొచ్చేసినాయి. ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తది చూడండి. పక్కటెముకలకి బయటికొచ్చేసినాయి. అంటే వ్యాకోచించినాయనమాట. సో, ఈ ప్రక్రియనే మనం ఏమంటామంటే ఉచ్ఛ్వాసం అని పిలుస్తాం. అదే నిశ్వాసంలో చూడండి. అంటే గాలిని వదిలేస్తాం. గాలిని వదిలేసినప్పుడు మనకి ఇప్పుడు బెలూన్‌లో గాలి నింపినాము. మెల్లగా దాని యొక్క ఆహ్, రంధ్రాన్ని ఓపెన్ చేసినప్పుడు ఏమవుతది? మెల్లగా ఆ గాలి అనేది బయటికెళ్ళిపోతే అప్పుడేమైతది? ఆ బెలూన్ అనేది సంకోచిస్తది. సేమ్ అదే విధంగానే ఊపిరితిత్తులు గూడా ఎక్సలేషన్‌లో అంటే నిశ్వాస సమయంలో మరి గాలి బయటికెళ్ళిపోతూ ఉంటది కాబట్టి ఊపిరితిత్తులనేవి సంకోచిస్తాయి. ఇక్కడ చూడండి ప్రక్కటెముకలకి లోపలికే ఉంది ఇది. కదా! ఇక్కడ మీకు క్లియర్‌గా కనిపిస్తది. పక్కటెముకల లోపలే ఉంటది. అదేవిధంగా ఉదర వితానం అనేది ఎలా మారింది చూడండి. గొడుగు ఆకారంలోకి ఓకే. ఉదర వితానం అనేది గొడుగు ఆకారంలోకి మారుతుందనమాట. అంటే విశ్రాంతి స్థితిలోకి వచ్చింది అని అర్థం. ఓకేనా? గొడుగు ఆకారంలోకి వచ్చింది ఉంది అంటే మనకి విశ్రాంతి స్థితిలోకి వచ్చింది అని అర్థం. సో, ఈ పాయింట్స్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఏం లేదు ఊపిరితిత్తులు వ్యాకోచించినాయి అంటే అది ఉచ్ఛ్వాసము. సంకోచించినాయి అంటే అవి నిశ్వాసము. ఓకేనా? ఈ 2 పాయింట్స్ అనేవి మీరిక్కడ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి ఊపిరితిత్తులనేవి ఎలా ఉంటాయంట? స్పాంజీ లాగా ఉంటాయి. ఒక స్పాంజ్ లాగా ఉంటది. ఈ ఊపిరితిత్తుల చుట్టూ గూడా మనకు ఏంటి అంటే, ఈ 2 గూడా ఒకే పరిమాణంలో ఉండవు కదా! ఎందుకు? కుడివైపుది నార్మల్‌గానే ఉన్నా, ఎడమ వైపుది కాస్త చిన్నగా ఉంటది. ఎందుకు? మనకు ఎడమ వైపు గుండె ఉంటుంది గాబట్టి, మనకు ఎడమ వైపు ఉండేటువంటి ఊపిరితిత్తు అనేది కాస్త చిన్నగా ఉంటుంది. అదేవిధంగా మరి ఊపిరితిత్తుని చూసుకుంటే, దీని చుట్టూ మనకి 2 పొరలనేవి ఉంటాయి. ఓకేనా? ఈ ఊపిరితిత్తును కాపాడుతూ దీని చుట్టూ 2 పొరలుంటాయి. ఈ 2 పొరల మధ్య ఏముంటుందంటే, ద్రవం అనేది ఉంటదనమాట. ఓకేనా? ఈ ఊపిరితిత్తులు ఈ పొరల రెండిటి మధ్య ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ద్రవం అనేది ఉంటది. ఈ ద్రవం అనేది ఏవైనా అగాధాలు వచ్చినప్పుడు లేదంటే ఏవైనా డ్యామేజెస్ జరగకుండా ఊపిరితిత్తులకు డ్యామేజ్ జరగకుండా ఇది కాపాడుతదనమాట. ఓకేనా? సో, అండ్ ఇంకోటేంటి అంటే ఊపిరితిత్తుల్లో గాలి నిండేటప్పుడు ఏమైతది? ఊపిరితిత్తు అనేది వ్యాకోచిస్తది కదా! అలాంటప్పుడు గూడా ఎటువంటి ఘర్షణ రాకుండా ఘర్షణ నుంచి గూడా ఇది కాపాడుతుంది. కాబట్టి ఈ పాయింట్ మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటేంటి అంటే మనము నార్మల్‌గా విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు శ్వాసక్రియ రేటు అనేది నార్మల్‌గా ఉంటది. నెమ్మదిగా ఉంటది. అదే ఏవైనా జీవక్రియలు జరుగుతున్నప్పుడు మీడియేటర్‌గా ఉంటది. ఒక మోతాదులో ఉంటది శ్వాసక్రియ రేటు. అదే మనం ఏవైనా బరువైన పనులు గానీ, పరిగెత్తే పనులు గానీ, ఫాస్ట్‌గా ఏవైనా పనులు చేసేటప్పుడు శ్వాసక్రియ వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే. మనకు వాయువుల మార్పిడి అనేది ఎలా జరుగుతుంది? ఓకే. మరి మనకందరికీ తెలిసిందే ఏంటి అంటే గుండెలో ఆమ్లజని ర రహిత రక్తాన్ని అంటే చెడు రక్తాన్ని ఏం చేస్తది? ఊపిరితిత్తులకు పంపిస్తది. ఊపిరితిత్తుల్లో రక్తం శుద్ధి అయ్యి ఆమ్లజని సహిత రక్తంగా వస్తది. అంటే ఆక్సిజన్‌ని మోసుకొని వస్తది. ఆమ్లజని సహిత అంటే ఆమ్లజని అంటే ఏంటి? ఆక్సిజన్. సహిత అంటే ఉండడం. ఆక్సిజన్ కలిగినటువంటి రక్తాన్ని మోసుకొని వస్తుంది. కాబట్టి మరి ఎలా జరుగుతుంది ఈ ప్రాసెస్ అనేది మనం ఇక్కడ చూద్దాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. వాయుగోనుల చుట్టూ రక్తకేశ నాళికలనేవి ఒక వల మాదిరిగా అంటిపెట్టుకొని ఉంటాయి. మరి
మనం ఏం చెప్పినాం ఇందాక, గుండె నుంచి మనకి ఎటువంటి రక్తం వస్తది? ఆమ్లజని రహిత రక్తం అనేది వస్తది. అంటే ఈ ఆమ్లజని రహిత రక్తంలో మనకి ఏ వాయువు ఉంటదంటే కార్బన్ డయాక్సైడ్ అయినటువంటి వాయువు అనేది ఉంటది. ఓకేనా? మరి ఇక్కడ నుంచి వాయుగోణువులు ఏం తీసుకొస్తాయి? ఆక్సిజన్‌ని మోసుకొని వస్తాయి. మరి ఈ 2 చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఇది ఏం తెచ్చుకున్నా దీనికిస్తది. ఏమంటారు, రక్తకేశ నాళికలు ఏం తెచ్చుకున్నా వాయుగోనులకిస్తది. కాబట్టి మనకి రక్తకేశ నాళిక ఏం చేస్తదంటే ఎప్పుడు గూడా కార్బన్ డయాక్సైడ్‌ని మోసుకొస్తదనమాట. మరి కార్బన్ డయాక్సైడ్‌ని మోసుకొచ్చినప్పుడు వాయుగోనులకు గూడా చాలా సంస్కారం ఉంది. కాబట్టి వాయుగోనులు గూడా చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉంటాయి. నాకు కార్బన్ డయాక్సైడ్ అయితే ఇచ్చింది గదా! దాన్ని ఊరికే పంపకూడదు గదా! కాబట్టి దానికి డెఫినెట్‌లీ నేను మోసుకొచ్చినటువంటి ఆక్సిజన్ వాయువును ఇస్తాను అని జెప్పేసి ఏం చేస్తదంటే కార్బన్ డయాక్సైడ్‌ని తీసుకొని ఆక్సిజన్‌ని రక్తానికి ఇస్తదనమాట. అప్పుడు ఏమైతది? ఆ ఆక్సిజన్ అనేది రక్తంలోకి ప్రవేశించగానే అది ఆమ్లజని సహిత రక్తంగా మారుతుంది. మంచి రక్తంగా మారుతుంది. కాబట్టి ఈ విధంగా మనకు వాయు మార్పిడి అనేది వాయుగోనులు మరియు రక్తకేశ నాళికల్లో జరుగుతుంది. ఓకేనా? మరి ఏ పద్ధతి ద్వారా మరి ఈ ఎక్స్‌చేంజ్ జరుగుతది అంటే మనకి వ్యాపన పద్ధతి ద్వారా జరుగుతుంది. ఓకేనా? వ్యాపన పద్ధతిలో మనకు జరుగుతుంది అనేటువంటి పాయింట్‌ని మీరిక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకే. మరి నెక్స్ట్ చూద్దాం. మనకొక చిన్న పట్టిక ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్‌లో. మరి ఉచ్ఛ్వసించే గాలిలో శాతం, మరి నిశ్వసించే వాయువులలో గల శాతం. చూడండి, ఆక్సిజన్ వాయువు మరి పీల్చేటప్పుడు దాంట్లో ఉండేటువంటి ఎంత శాతం ఉంటది అంటే వాయువులో 21% ఉంటది. అదే కార్బన్ డయాక్సైడ్ చూస్తే మనం ఇందాక చెప్పుకున్నట్టు 0.03% ఉంటది. నైట్రోజన్ చూస్తే 78% ఉంటది ఉచ్ఛ్వసించే వాయువులో. అంటే ఇది వాతావరణంలో ఉన్నటువంటి వాయువే గదా! కాబట్టి వాతావరణంలో ఉన్నటువంటి వాయువుల శాతం గుర్తుపెట్టుకుంటే సరిపోతది. అయితే ఇక్కడ నిశ్వసించే వాయువులలో గల శాతాన్ని చూస్తే మరి విడుదల చేసేటప్పుడు ఎంత ఆక్సిజన్‌ని విడుదల చేస్తదంటే 16% ఆక్సిజన్‌ని విడుదల చేసేది. అంటే ఆల్మోస్ట్ ఏంటి, జస్ట్ ఒక 5% ఆక్సిజన్‌ని మాత్రమే వినియోగించుకుంటుంది కదా! మళ్ళీ 16% ఆఫ్ ఆక్సిజన్‌ని బయటికి పంపించేస్తుంది. నెక్స్ట్ కార్బన్ డయాక్సైడ్ ఎంత శాతం నిశ్వసించే గాలిలో ఉంటుందంటే 44%. ఓకేనా? 44% ఆఫ్ కార్బన్ డయాక్సైడ్‌ని మరి విడుదల చేస్తుంది. కాబట్టి మనం పీల్చేదేమో 0.03 ఉంది. విడిచేదేమో 44% ఉంది. ఎందుకు విడిచే గాలి ఎక్కువగా ఉంది, కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉందంటే లోపల అనేక జీవక్రియలు జరిగినప్పుడు వాటి యొక్క ఉత్పన్నాలలో కార్బన్ డయాక్సైడ్ అనేది రిలీజ్ అయితదనమాట. సో, ఆ కార్బన్ డయాక్సైడ్ మొత్తం గూడా మనకు నిశ్వసించే వాయువులో బయటికొచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నైట్రోజన్. నైట్రోజన్‌లో ఎటువంటి మార్పు ఉండదు. నైట్రోజన్‌ని వినియోగించుకోదు. సో, కాబట్టి ఉచ్ఛ్వసించే గాలిలో, నిశ్వసించే గాలిలో రెండిటిలో కూడా మనకి 78% ఉంటుంది. కాబట్టి ఆక్సిజన్ మీద, కార్బన్ డయాక్సైడ్ మీద ఫోకస్ చేయండి. ఈ 2 మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? మరి ఇక్కడ ఇంకొన్ని పాయింట్స్ చూస్తే మానవుని యొక్క ఊపిరితిత్తుల శాతం సామర్థ్యం ఎంత అంటే 5800 మిల్లీ లీటర్లు. ఓకేనా? పాయింట్స్ ఇంపార్టెంట్. ఓకే. మానవుని యొక్క ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంతంట 5800 మిల్లీ లీటర్ల గాలిని పీల్చుకొని బయటికి వదిలేటువంటి సామర్థ్యం ఉంది. ఓకేనా? నెక్స్ట్ విశ్రాంతి స్థితిలో అంటే పడుకున్నప్పుడు అలాంటప్పుడు మరి సుమారుగా 500 మిల్లీ లీటర్ల గాలిని లోపలికి తీసుకొని బయటికి వదులుతూ ఉంటామనమాట. విశ్రాంతి స్థితిలో ఎంత అంటే 500 మిల్లీ లీటర్ల గాలిని లోపలికి తీసుకొని బయటికి వదులుతూ ఉంటాం. ఓకే. తర్వాత మనం పూర్తిగా ఊపిరితిత్తులలోని గాలిని బయటికి పంపినప్పుడు ఇంకా లోపల ఏమైనా వాయువు మిగిలి ఉంటుందా అంటే మనకి ఎంత వాయువు మిగిలి ఉంటుందంటే 1200 మిల్లీ లీటర్ల వాయువు అనేది ఇంకా లోపలే మిగిలి ఉంటుంది. ఓకే. మరి ఈ పాయింట్స్ మీరిక్కడ తెలుసుకోవాలి. ఓకే. మరి నెక్స్ట్ వాయువుల రవాణా అని చెప్పేసి మళ్ళీ ఇంకొంచెం టాపిక్ ఉంది. లెంతీ అయిపోతుందని చెప్పేసి దీన్ని 2 పార్ట్స్‌గా చేయడం జరిగింది.
సో ఇది ఇవాల్టి వీడియోలో ఉన్నటువంటి అంశాలు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా, మీ అప్రిషియేషన్స్ ఏమైనా ఉన్నా కూడా డెఫినెట్లీ కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి రేపటి వీడియోలో మిగిలిన ఉన్నటువంటి లెసన్ అంతా కూడా మనం అక్కడ కంప్లీట్ చేద్దాం. దాని తర్వాత మీరు ఈ శ్వాసక్రియ మీద మీకు మాక్ టెస్ట్ ఉంటుంది. ఆ శ్వాసక్రియ మీద మాక్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఒక లైవ్ క్లాస్లో బిట్స్ ఎక్స్ప్లెనేషన్ గ్రూప్ డిస్కషన్ చేద్దాం. సో డెఫినెట్లీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.